కాబట్టి ఎంత గొప్ప ఏర్పాటును ప్రభు నీ కొరకు చేశారే. ఇంకా నువ్వు ఎన్ని విషయాలలో దేవునికి నువ్వు లోబడి ఉండాలి, ఎంత తెలుసుకోవాలి, దేవుడంటే ఏమిటి, నీ అర్థం నువ్వు అనుకున్న గీతలు దాటి బయటికి రావాలి. కాబట్టి ప్రభువుని గురించి మనకు తెలిసింది గుసగుస కూడా కాదు, చాలా తక్కువ. కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని అడగండి, అయ్యా మా ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మాకు నేర్పించు, మాకు బోధించు, ఆయన ఏం చెప్పారో అది మేము గ్రహించులాగున మాకు బోధించు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వాటిల్లోనివి తీసుకుని ఆయన మీకు బోధించును, ఆయన నన్ను మహిమపరచును అని పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి తెలుసుకోవడానికి ఆశ కలిగి ఉండండి, ప్రభువుని అడగండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన మీరు తెలుసుకుంటున్న కొలది నిత్య జీవములో మీరు పరిపూర్ణ స్థితికి ఎదుగుతూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలి.